ధైర్యం ఉందా? ఉంటే ఆయన అసలు ఈ గొడవ ఉండదు చెప్పేస్తున్నారుగా కదా. ఓపెన్ గా చేయలేమని. మరి 15 ఏళ్ల పాటు నేనే ప్లస్ మనం ఒంటరిగా అయితే కష్టమని కూడా ఆయనే చెప్తున్నారు కదా, శక్తి లేదనేది. ఆ మాట అన్న తర్వాత ఇంకేం చెప్తాడు ఆయన? బేసిక్గా అదే కదా. కాదనే ఉంటుంది. అయితే అంతకైతే కనుక ఇప్పుడు ఆల్రెడీ 4వ మంత్రి పదవి తీసుకుంటారు. ఇట్లాంటివన్నీ నడుస్తాయి కదా. ఉగాదికి అనుకున్నది పోయింది. నాగబాబు గారికి ఉగాదికి అనుకున్నారు కదా, అది అవును ఆగింది. అవును. కాబట్టి లోకేష్ మంత్రివర్గం తీసుకునేటప్పుడు అప్పుడు ఏమైనా పెడతారేమో చూడాలి. సార్, కొత్త వారికి అవకాశాలంటే వారసత్వాన్ని కూడా ఈయన అంగీకరిస్తున్నట్టేనా? ఈయన కూడా వారసుడిగా వచ్చాడు కాబట్టి లోకేష్. అంతే కదా, అది ఎప్పుడో అంటే డిసైడ్ ఆ అయిపోయింది. మధ్యన ఏదో వారసుల్ని పక్కన అది పెట్టాలని 18, ఏదో 19 ఒక అది అయిపోయింది కదా. అదే ఓకే, అది అప్పుడేనా? అప్పుడే తర్వాత ఇప్పుడైతే ఏం మాట్లాడట్లేదు కదా. అవును అవును. 18 నుంచి ఒక 6 నెలలు, 2018 తర్వాత ఒక 6 నెలలే. తర్వాత అవును. ఇంకొకటి, మిగతా వాళ్ళ వారసులను ఒప్పుకోడు ఆయన. లైక్ రాజశేఖర రెడ్డి వారసుడు, అది లేకపోతే కనుక ఇంకొకళ్ళ వారసుడు అయితే ఒప్పుకోడు ఆయన. ఉమ్, తెలుగుదేశం ఉమ్, వారసత్వం అయితే తప్పేం లేదనే భావంతోనే ఉన్నారు ఆయన. అంతే. అలా అనుకుంటే నారా లోకేష్ కూడా వరుసకు ఇంకోసారి గెలిస్తే ఈయన కూడా తప్పుకోవాలేమో, ఈయన రూల్స్ ప్రకారం భవిష్యత్తులో. నాయకుడు అధినాయకుడికి వర్తించవు కొన్ని నిబంధనలు. ఉహు, ఉమ్. ఆయనకి ఓన్లీ ఎక్స్క్యూజ్ చేస్తారేమో అక్కడ. అంతే. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి మహానాడు కార్యక్రమంలో రేపు మే నెలలో జరగబోయే మహానాడులో కొన్ని కీలక నిర్ణయాలు